ఓం నమో వెంకటేశాయ. ఆదిపురుష్ సినిమా ప్రీలాంచి ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ 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 చిన్నదండి శ్రీ చిన్నజీర్ స్వామి గారి పాదములకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఆదిపురుష్ సినిమాలో నటించిన హీరో ప్రభాస్ గారికి, హీరోయిన్కి, డైరెక్టర్లకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకు, సోదరులకు అందరికీ నమస్కారం. ఆదిపురుష్ సినిమా రామాయణంలో కొన్ని ప్రధాన ఘటనల్ని తీసుకొని నిర్మించడం జరిగింది. ఎంత గొప్పగా నిర్మించారు అంటే మన భారతదేశ ఫిలిం ఇండస్ట్రీకి ఇంత గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. అంటే హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్తో ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి ఇదివరకు, టైటానిక్, అవతారు అట్లాంటి సినిమాలు. ఆ స్థాయిలో లోగడ మనకి ప్రభాస్ నటించినటువంటి బాహుబలి సినిమా వచ్చి మన తెలుగు పరిశ్రమనే కాకుండా భారతదేశ ఫిలిం ఇండస్ట్రీకే ఎంతో కీర్తి తెచ్చే విధంగా ఆ సినిమా తెస్తే, ఆ తర్వాత ఈ ఆదిపురుషు సినిమా కూడా అదే స్థాయిలో గ్రాఫిక్స్తో ఈ సినిమా నిర్మించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన భారతదేశ చరిత్రకి రెండు గొప్ప ఇతిహాసాలు చెప్పుకోదగ్గవి, రామాయణం, మహాభారతం. అటువంటి రామాయణ మహాభారతాలతో కొత్తగా వచ్చిన ఆధునిక టెక్నాలజీతో ఈ రామాయణంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని ఈ ఆదిపురుష్ సినిమా నిర్మాణం చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా ఈ రామాయణలోని కొన్ని ఘట్టాలను తీసుకొని ఆదిపురుష్ ఏ విధంగా నిర్మాణం చేశారో దానివల్ల ముఖ్యంగా యువకులకి ఎంతో ఆదర్శంగా ఈ రామాయణ కథని తెలియజేసే విధంగా, కళ్ళకు అర్థం కట్టే విధంగా తెలియజేసే విధంగా ఈ సినిమా నిర్మాణం చేయటం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అటువంటి గొప్ప సినిమా నిర్మించినందుకు ఆ నిర్మాతల్ని, ఈ సినిమా వెనక పనిచేసిన టెక్నికల్ టీముని, డైరెక్టర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభిమానిస్తూ, తప్పకుండా ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రామాయణ గాథతో, ఇతిహాసంతో నిర్మించిన ఈ సినిమా గొప్ప విజయవంతం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.